వెల్కమ్ టు సహస్ర స్మైల్ స్పాట్. సో మనమైతే లాస్ట్ షార్ట్లో అయితే 13 మంత్స్ క్యాలెండర్ గురించి మనం నేర్చుకున్నాం కదా. సో మనం ఇప్పుడైతే దాని గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్లోకి వెళ్ళి నేర్చుకుందాం, ఓకేనా. సో మనం కాలం తెలుసుకోవడానికి వాడేది మనం క్యాలెండర్ కదా. మనకు తెలిసిన క్యాలెండర్ ఏంటి? 12 మంత్స్ క్యాలెండర్. కానీ ఏన్షియంట్ టైంలో 13 మంత్స్ క్యాలెండర్ వాడేవారు. సో ఫస్ట్ 13 మంత్స్ క్యాలెండర్ ఏంటి సో ఏంటి అంటే కొన్ని సంవత్సరాల క్రితం 13 మంత్స్ క్యాలెండర్గా అమర్చబడింది ఒక క్యాలెండర్. సో ప్రతి నెలకి ఆల్మోస్ట్ 28 డేస్ ఉండేవి. సో 13 మంత్స్ని కలిపితే సుమారుగా ఒక సంవత్సరం అవుతుంది. ఎవరెవరికి 13 మంత్స్ క్యాలెండర్? అసలు ఎవరెవరికి 13 మంత్స్ క్యాలెండర్? మాయా, సెల్స్, నార్స్ ప్రజలకు 13 మంత్స్ క్యాలెండర్ అయితే ఉపయోగించేవారు. ఇది ప్రకృతిని మీట్ అవుతున్నట్టు ఉద్దేశించేవారు. అంటే వాళ్ళు ఎలా భావించారు అంటే ఆ ప్రకృతితో వాళ్ళు మాట్లాడుతున్నట్టు భావించారు ఆ 13 మంత్స్ క్యాలెండర్తో. సో అసలు లీప్ మంత్ అంటే ఏంటి? సో క్యాలెండర్ సంవత్సరాల్లో సీజన్స్ మార్చకుండా ఉండేందుకు కొన్నిసార్లు అదసపు నెల వేస్తారు, అంటే లీప్ మంత్ వేస్తారు. దీనిని లీప్ మంత్ అని అంటారనమాట. సో ఇథియోపియాలో ఉపయోగం ఏంటి అసలు? సో ఇది ఇప్పటికీ ఇథియోపియాలో ఉంటుంది. 12 మంత్స్ 13 డేస్ ఉంటాయి. సో 13th మంత్లో 5 or 6 డేస్ ఉంటాయి అన్నమాట. సో గ్రిగోరియన్ క్యాలెండర్తో గ్రిగోరియన్ క్యాలెండర్కి ఇంకా ఆ 13 మంత్స్ క్యాలెండర్కి ఏం తేడా? సో ప్రపంచంలో మనం ఎక్కువగా వాడేది 12 మంత్స్ క్యాలెండర్. 13 మంత్స్ క్యాలెండర్ ప్రకృతి సైకిల్కి కొంచెం దగ్గరగా ఉన్నది. సో ఈ రెండు క్యాలెండర్స్కి అయితే ఇదే తేడా. సో ఈ 13 మంత్స్ క్యాలెండర్ మన పూర్వీకులు ప్రకృతిని ఎంతో గౌరవించారో చూపిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.